డేటా చోరీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో క్లూస్ టీమ్ సోదాలు జరుపుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. శ్రీనివాస్, ఇప్పుడు మాదాపూర్లోని ఐటీ కార్యాలయం వద్ద ఐజీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన చెప్తున్న అంశాలు మనం విన్నాం. ఇతర సైంటిఫిక్ అడ్వైజర్స్, టెక్నికల్ అడ్వైజర్స్, ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి మేము మళ్ళీ ఒకసారి సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఏమన్నా కానీ మాకు అడిషనల్ గా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే అది కూడా ప్రాపర్ ప్రొసీజర్స్ తోని మేము అది కూడా సర్చ్ అండ్ సీజర్ కూడా చేస్తా ఉన్నామండి. అది ఇప్పుడే మనకి తెలియదు. అది ఇప్పుడు మనకి ప్రస్తుతము ఏదైతే టీమ్స్ ఎంటైర్ సీన్ ఆఫ్ క్రైమ్ ఏదైతే ఉన్నదో దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి అన్ని కోణాల నుంచి కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇది మనము ఏదైతే డివైసెస్ ఉంటాయో అది కోర్టుకి సమర్పించి అక్కడ నుంచి ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ తీసుకోవడం. దానికి సంబంధించింది మేము ఆనరబుల్ హైకోర్టులోనే మేము కూడా కౌంటర్ వేసి దాన్ని ముందుకు తీసుకుపోతాం. దీనికన్నా ఎక్కువ ఆ కేసు సిడి ఫైల్ ఏదైతే ఉన్నదో ఇంకా రావాల్సి ఉన్నది. అది ట్రాన్స్ఫర్ చేసినట్టు చెప్తా ఉన్నారు. అది రాగానే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం, స్టీఫెన్ రవీంద్ర గారు చెప్పిన విషయాలు చాలా స్పష్టంగా ఇప్పుడు దర్యాప్తు లోపల జరుగుతుంది. ఈ దర్యాప్తుకు సంబంధించి లోపల కొన్ని సిస్టమ్స్ ఆర్టిస్ట్ ప్రక్రియ జరుగుతుంది. ఏదేమైనా కూడా మొత్తం వివరాలన్నీ కూడా కోర్టుకి అందజేస్తున్నాము. కోర్టుకు అందజేసిన తర్వాత కోర్టు అనుమతితో తర్వాత ఎఫ్ఎస్ఎల్ కూడా వీటిని వివరాలను పంపించబోతున్నాము. అదేవిధంగా క్వాష్ పిటిషన్ కి సంబంధించి క్వాష్ పిటిషన్ కి కౌంటర్ కూడా దాఖలు చేస్తామని చెప్పేసి ఐజీ స్టీఫెన్ రవీంద్ర చెప్పడం జరిగింది. మరోవైపు ఏంటంటే ఈ సోదాలన్నీ కూడా సాయంత్రం వరకు కొనసాగుతాయి అని చెప్పేసి సిట్ అధికారులు పేర్కొంటున్నారు. సత్యనారాయణ, ఇప్పటి వరకు 60 హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. 7 హార్డ్ డిస్క్ ని సీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఉన్న సిస్టమ్స్ దాదాపు 70కి పైగా సిస్టమ్స్ ఉన్నాయి అక్కడ. ఆ 70 సిస్టమ్స్ కి సంబంధించి మొత్తం ఆ ప్రతి సిస్టమ్ హార్డ్ డిస్క్ ను కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. హార్డ్ డిస్క్ ని స్వాధీనం చేసుకుని రిసిప్ట్స్ కూడా తయారు చేసి అక్కడ వాళ్ళ సిబ్బందికి ఇస్తున్నారు. ఇచ్చేసి ఆ ప్రతి హార్డ్ డిస్క్ ని ఎఫ్ఎస్ఎల్ కి పంపిస్తాము. ఎఫ్ఎస్ఎల్ లో దానికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేస్తామని చెప్పేసి సిట్ అధికారులు చెప్తున్నారు. శ్రీనివాస్, ఇదివరకు కూడా 3 హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పారు. సో దీనికి సంబంధించి ఏమైనా విషయాలు చెప్తున్నారు? ఇప్పుడు 3 హార్డ్ డిస్క్, ఇప్పుడు 60 హార్డ్ డిస్క్లు ఈ రోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ 60 హార్డ్ డిస్క్లు అన్నింటినీ కూడా వాటిని మేము పరిశీలనకి పంపిస్తాం ఎఫ్ఎస్ఎల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. శ్రీనివాస్, ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఎవరెవరు సోదాలు చేస్తున్నారు? సిట్ బృందానికి సంబంధించి ఇప్పటికీ 2 ఎస్పీలు అంటే మన రోహిణి తర్వాత శ్వేతారెడ్డి ఎస్పీలు, తర్వాత స్టీఫెన్ రవీంద్ర వచ్చారు. వీటితో పాటు సిట్ బృందంలో 9 మంది సభ్యుల్లో 6 ఇక్కడికి రావడం జరిగింది. దీంతో డిఎస్పీలు కూడా ఉన్నారు. డిఎస్పీ శ్రీధర్ తర్వాత శ్రీనివాస్ తదితరులంతా కూడా ఉన్నారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడికి ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉండటం జరిగింది. శ్యామ్ సుందర్ కూడా ఆయన మాదాపూర్ ఎస్పీ కూడా జరిగింది. శ్రీనివాస్, రైట్. ఐటీ గ్రిడ్ కి సంబంధించి అశోక్ ని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం అశోక్ ఎక్కడున్నారు? దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ పోలీసులు చెప్తున్నారు? అశోక్ గురించి ఇంకా మేము గాలిస్తూనే ఉన్నాము. అశోక్ ఇప్పటి వరకు మా కస్టడీలోకి రాలేదు. అయితే అశోక్ క్వాష్ పిటిషన్ వేసినట్టు మా దృష్టికి వచ్చింది. క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలోనే ఇప్పుడు మేము దాని మీద కౌంటర్ కూడా దాఖలు చేస్తాము హైకోర్టులో. అంటే పిటిషన్ అలో చేసిన తర్వాత మాకు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత మేము కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పేసి సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర చెప్పడం జరిగింది. అదే విధమైన చర్యలకి మేము వెళ్తామని చెప్పేసి కూడా అధికారులు పేర్కొంటున్నారు. శ్రీనివాస్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు? ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు? ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇప్పుడు 7 హార్డ్ డిస్క్లకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఈ రోజు మేము స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లను కూడా ఎఫ్ఎస్ఎల్ కి పంపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రతి సిస్టమ్ అన్ని సిస్టమ్స్ ప్రాథమికంగా కొన్ని సిస్టమ్స్ మాత్రమే మేము మాదాపూర్ పోలీసులు దాని హార్డ్ డిస్క్ సీజ్ చేస్తున్నారు. ఈ రోజు ఏంటంటే ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఉన్న అన్ని సిస్టమ్స్ ప్రతి సిస్టమ్ కు సంబంధించిన ఐపీ అడ్రస్లు తర్వాత హార్డ్ డిస్క్ నెంబర్లు అవన్నీ కూడా నమోదు చేసుకుని వాటి వివరాలని కూడా రికార్డు పరంగా రాతపూర్వకంగా నమోదైన తర్వాత వాటి అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ పంపిస్తాము.
అసలు ఈ హార్డ్ డిస్క్ లో ఏమేమి సమాచారం ఉంది, ఏమేమి వివరాలు ఉన్నాయన్నది తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన సమాచారం ఈ హార్డ్ డిస్క్ లో ముందు స్వాధీనం చేస్తున్న హార్డ్ డిస్క్ లో ఉన్నట్టు మాకు ప్రాథమికంగా తెలిసింది. ఆ నేపథ్యంలోనే తదుపరి చర్యలు ఉంటాయని చెప్పేసి సిట్ అధికారులు చెప్తున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ.